గవర్నమెంట్ టీచర్ని. నేను గత 10 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను. వివేకానంద యోగా ఇన్స్టిట్యూట్ బెంగళూరు ఫ్రమ్ వైఐసి యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేశాను. ఇక్కడ కాన్ఫరెన్స్ పంచగానే చాలా హ్యాపీగా రావడం జరిగింది. ఈ యోగా అంటే నాట్ ఓన్లీ 1 డే ఆర్ 1 వీక్ 1 ఇయర్, ప్రతిరోజు మనకు ఊపిరి ఉన్నన్ని రోజులు, మనం బ్రతికినన్ని రోజులు ప్రతిరోజు చేయాలి. అందరికీ 24 గంటలే. మన శరీరం కొరకు 1 అవర్, ఓన్లీ 1 అవర్. ఇంకా 23 గంటలు మన ఇష్టం. వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వృత్తి ఏదైనా చేయొచ్చు. మన శరీరం కొరకు మనం తప్పకుండా 1 అవర్, ఓన్లీ 1 అవర్ అనుకుంటే సాధించింది ఏది లేదు. తప్పకుండా మన కొరకు మనమే, వేరే ఎవరి కొరకు కాదు. గురువు గారు కూడా అదే చెప్తున్నారు. తప్పకుండా ధ్యానము అంటే ఆసనాలు కూడా ప్రతిరోజు అన్నీ సాధ్యం కావు. యోగా, ధ్యానము, ప్రాణాయామము, ఇంకా క్రియలు కూడా ఉంటాయి. మన పొట్టకి యోగా చేస్తే స్ట్రెంథన్ ద బాడీ స్ట్రెంథన్ అవుతుంది. ప్రాణాయామంతో స్టాపేజ్ ద బ్రెత్, ధ్యానము మెడిటేషన్తో కామ్ డౌన్ ద మైండ్. ప్రతి ఒక్క రోగము రావడానికి కారణము ఈ కారణాలు తప్ప 3. ఈ 3కి తప్ప ఇక మిగతా ఏం లేవు. గురువుగారు చాలా చెప్పారు. డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండడం, మెడిసిన్స్ వాడకుండా ఉండడం, టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. మితాహారం తీసుకొని 1 అవర్ ఇది చేస్తే సరిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు, మెంటల్ టెన్షన్స్ అనవసరంగా మనమే దుఃఖము, బాధ అనేది మనకు మనమే కల్పించుకుంటున్నాము. చాలా ఎక్కువ అవుతుంది. ఓకే, అందరికీ థ్యాంక్స్. తప్పకుండా నేను ఇంకా ఈ లక్షపేటలో నేను యోగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు టైం ఇస్తే, ఒక ప్లేస్ ఇస్తే, ఎక్కడైనా ఇస్తే నేను ప్రతిరోజు తప్పకుండా ఇంత వేసుకుంటున్నాను, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. జై గురు. ఈ శిక్షణ శిబిరానికి వచ్చినటువంటి మిత్రులందరికీ శుభోదయం. నా పేరు ముఖ్యం. నేను గవర్నమెంట్ టీచర్ ఎడ్యుకేషన్స్ గూడెంలో పనిచేస్తాను. అంటే ఈ శిబిరానికి నేను ఉత్సాహంగా వచ్చాను. ఎందుకంటే యోగాలో కొంచెం ఆసనాలు వేయడం, ప్రాణాయామం కొంచెం ఉంది. కానీ మధ్యలో కంటిన్యూ చేయకపోవడం అనేటువంటి కొంచెం మనకు సాధ్యం కాకపోవడం. ఈ 10 రోజులు ఒక మంచి మన శరీరానికి బూస్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఈ ఒత్తిడి ఈ కరోనా సీజన్లో మనకు ఒక మంచి బూస్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను చాలా ఉత్సాహంగా వచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ 9-10 రోజులు. మరి గురువుగారు ఇచ్చినటువంటి ఈ మెలకువలు మరి కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశం నాకు కలిగింది. శ్రీనివాస్, నేను టీచర్గా పనిచేస్తున్నాను. ముందుగా ఈ యోగా కార్యక్రమం గురించి సత్యసాయి సేవా సమితి దాంట్లో గంపరాజర్ సార్ గారు చెప్పడం జరిగింది. ఆ రోజు పరిచయ కార్యక్రమానికి వచ్చాను. మార్నింగ్ ఒకరోజు ముందు వచ్చాము. వచ్చిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత శరీరానికి చాలా వ్యాయామం, మొత్తం చెమట అంతా శరీరం నుంచి బయటకు వెళ్ళి శరీరం మొత్తం ఫ్రీ అయిపోయింది. నాకు ఎక్కడెక్కడ నొప్పులు, కొంచెం వీపులో నొప్పి వచ్చేది, ఇక్కడ తలభావన నొప్పి వచ్చేది. యోగా చేయడం వల్ల ఏమైందంటే నొప్పులన్నీ పోయినాయి. దాదాపుగా ఇప్పటి నుంచి కంటిన్యూస్ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వస్తున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించిన అటువంటి గంపరాజ సార్ గారికి, మరి గురుదేవ్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యోగా అనేటువంటిది అంటే చదువుకున్నప్పుడు ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడు కూడా చేస్తుంది. అయితే నాకు మోకాళ్ళ నొప్పి వచ్చింది. అంటే కూర్చుంటే మళ్ళీ మోషన్స్ మనం కూర్చుంటే అదేవుతుంది కావచ్చు, మోకం పట్టుకుంటుంది. ఇట్లా దాన్ని వేస్ట్ చేసి కొంచెం రిలాక్స్ కొద్దిసేపు కొద్దిగా కుట్టుకుంటారంటే కొద్దిగా ఫ్రీ అవుతుంది. అది బాగా ప్రాబ్లం. ఒక మోకాళ్ళు అయింది అట్లా 1 సంవత్సరం నుంచి అప్పుడప్పుడు వస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకోటి అయింది, అబ్బా 2 మోకాలు అయింది కదా, మనం ఇవాళ కష్టపడి మనం పనిచేసుకున్నాం. అంటే నేను కాంటాక్ట్ టీచర్ చేస్తా, బయట కూడా వర్క్ మనం ఇప్పుడు వర్క్ చేస్తాం. నేను వేస్తే పని చేస్తా, ప్లంబింగ్ అన్నీ పని పర్ఫెక్ట్ చేస్తా. ఎక్కడ కూడా నేను నేర్చుకోలే, చూస్తే ఒకసారి చూస్తే ప్రతి పని చేస్తాను. ఎలక్ట్రీషియన్ కానీ అది భగవంతుడు స్వామి గార్డెన్ అనుకుంటాను శిశువు. అయితే ఇట్లా వచ్చింది. అంటే రామ్దేవ్ బాబా యోగా అనేటువంటిది అటు మా ఊరికి సరిపోతే జైనూరులో అంటే చాలామంది టీచర్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్. వాళ్ళు చెప్తా ఉంటే విన్నా, మనకు కూడా
చూద్దామని మన ఆస్థకి ఛాలెంజ్ పెట్టుకొని చేస్తే మోకాలు నాకు సంబంధం నాకు కావాలనే మోకాలు నొప్పి. కాబట్టి అది చూసుకుంటే అప్పటి నుంచి మనం చేసిన ఇప్పుడు దాదాపు 10 years అవుతుంది. నేను ఒక్కరోజు కూడా చేయకుండా అంటే ఒకసారి వచ్చింది, నెల తర్వాత వెళ్ళిపోయింది. కానీ ఒక్కరోజు కూడా చేయకుండా ఎందుకంటే మళ్ళీ వస్తుంటా అవుతుంది. ఇంకోటి మళ్ళీ తర్వాత నాకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. ఒక 8 days అయ్యింది, మన 8 సంవత్సరాలు అవుతుంది. అంటే చాలా విపరీతంగా అసలు నిలబడి అంటే కూర్చుంటే లేకపోతుంది. అంటే వితౌట్ సపోర్ట్ కానీ కుర్చీ అయితేనే కూర్చుంటే అవుతుండే, కుర్చీ లేకుండా నిలబడి ఉంటుంది. కానీ ఎప్పుడు మంట బడమంట చేపకు ఇట్లా అనుకున్నాడు, పడుకున్నాడు. స్కూల్లో కూడా పీరియడ్ చెప్పడం, రెస్ట్ తీసుకోవడం అట్లా ఉంటుంది. అయితే ఈ విధంగా మళ్ళీ ఆయన చెప్పడం వల్ల కూడా కొంచెం టీవీలో కూడా చూసిన కొన్ని ఆసనాలు. ఈ మర్కటాసనం సార్ ఇప్పుడు గురించి ఆ ఆసనం నేను తప్పకుండా దాదాపు ఒక 3 years నుండి చేస్తాను. కాబట్టి నాకు ఆ ప్రాబ్లం కూడా 99% తగ్గింది. ఇంకోటి నువ్వులు మరి ఖర్జూలు అనేటువంటి డైలీ పిడికేట్ నువ్వులు తింటా, ఒక 3 ఖర్జూలు తింటా. అది అంటే నేను నాన్ వెజ్ కూడా తినా. ఇక కొంచెం నాన్ వెజ్ తినాలి, మటన్ తినాలి, నేను లోపల ఇది లేదు, కాల్షియం లేదు, మొక్కలు తినాలి అని లేదు, అవసరం లేదు. నేను 15 సంవత్సరాలు మర్చిపోయినా. గత యాక్సిడెంట్ అయ్యి చేయరిగింది, ఎందుకంటే ఆ లివర్ ఇన్ఫెక్షన్ అయింది. అంతకుముందు కూడా నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి డైలీ 1 hour ఎక్సర్సైజ్ ఆసనాలు అనేటువంటి తప్పకుండా చేస్తుంది. అసలు బతకాలి అనుకున్నా, కానీ నేను అనుకున్నా అసలు నేను ఏగా చేయడం వల్ల నేను తొందరగా క్యూర్ అయినా అనేటువంటి అనుకున్నాను. కాబట్టి ఈ విధంగా మళ్ళీ తర్వాత ఒక సంవత్సరం ఇక మామూలు ఇంట్లో చెప్పడం వల్ల కొద్దిగా అలవాటు చేసిండు. చేస్తే మళ్ళీ అప్పుడు ఆ 2 సంవత్సరాలు బ్యాగ్ పట్టుకొని ఇక హాస్పిటల్ పోడు. అంటే చెప్పకుండా కూడా మా వాళ్ళకి చెప్పకుండా కూడా ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చింది, ఏదో ఒకటి అది ఆయాసం వచ్చిండు, నొప్పి మళ్ళీ వచ్చేసాడు. ఆ విధంగా హాస్పిటల్ కూడా తిరుగుడు బాగా ఇది అంత బాగాలేదు. ఈ సిస్టమ్ నా పాత సిస్టమే మంచిగా ఉంది. అసలు ఆ నాన్ వెజ్ తీసేయాలి, మనము ఎక్కువ టైంను వేరే దానికి ఫంక్షన్ కూడా అది ఇది కేటాయిస్తుంది. కాబట్టి మనం ఆధ్యాత్మికత అంతకుముందు బాగుండే దగ్గర దూరమైన కాబట్టి ఈ సమస్యకి దగ్గర అవుతున్నాం. కాబట్టి మనకు ఆధ్యాత్మిక దగ్గర కావాలి, మనకు ఏ అవసరం ఉన్నది అది చేయాలి అనేటువంటిది ఆ తపనతోని తప్పకుండా ఏది 6-3 అయినా కూడా ఆ పనిలో ఉంటుంది. లేస్తే 24 గంటలు మనం వర్క్లో లేస్తే ఇప్పుడు నేను యోగతను పొందిన స్కూల్ ఉన్న రోజు స్కూల్ లేని రోజు మేస్త్రి పని నా ఇల్లు నేను కంప్లీట్ చేసుకుంటాను. జై గురుదేవ్. ముందుగా గురుజీ గారికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు జయప్రకాష్, మాది జమ్మికుంట ప్రాపర్ వచ్చేసి. నేను ఇక్కడికి వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. నేను అక్కడ ఉన్నప్పుడు మామూలుగా కామన్గా వాకింగ్ ఫ్రెండ్స్లోని మామూలుగా గ్రౌండ్లో ఎక్సర్సైజ్ వామప్లు చేసేది. అయినా రిజల్ట్ అనేది ఏం లేదు. ఇక్కడికి వచ్చినాక పాంప్లెట్ ద్వారా నాకు ఇక్కడ యోగా క్లాస్ అనేది పరిచయం తెలియడం జరిగింది. ఇక్కడ వచ్చి చూద్దాం ఏంది అని 4 సంవత్సరాల నుంచి నేనేమి చేయలేదు. ఇక్కడికి వచ్చిన కానీ ఏదేదో ఒకసారి దీని ప్రభావం ఏదో చూద్దామని వచ్చాను. వచ్చాక ఒక 1 or 2 days మామూలుగా అక్కడ నేను జమ్మికుంటలో చేసినట్టు చేసిన ఈ ఆహార నియమాలు అనేది పాటించడం ద్వారా నాకు అనేది రిజల్ట్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అన్నది రిజల్ట్ అనేది తెలుస్తుంది. దాని ద్వారా నేను ఇదేదో ఇప్పుడు దొరికింది. ఇది ఆ సాత్విక ఆహారం, ఈ కూరగాయలు, వీటి ద్వారా నాకు ఏంటనేది తెలిసింది. దాంతో నాకు అవగాహన అనేది వచ్చింది, రిజల్ట్ ఉంది నాకు. ఇది రెగ్యులర్ అయిపోయేది 10 రోజులు వచ్చి రెగ్యులర్ అయ్యి 10 రోజులు కాకుండా రెగ్యులర్గా ఉంటే కంటిన్యూ చేస్తే బాగుందని నా ఉద్దేశం. నాకు యోగా ఫస్ట్ చేస్తున్న విషయం నాకు ఫోన్ చేశాను. ఖచ్చితంగా నువ్వు రావాలా, ఎందుకంటే నేను 10 మంది తీసుకొస్తానని నేను గురుగారికి చెప్పాను. ఫస్ట్ నీకు ఫోన్ చేస్తాను అంటే సంతోషంగా నేను వారికి చెప్పిన వస్తాను. ఫస్ట్ మా విశ్రాంతం మాత్రం చప్పట్లు పెట్టాలి. తర్వాత నాకు ఈ అమృతాహారం అనేది చాలా 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 నాకు నచ్చింది. అది ఖచ్చితంగా నేను ఇంట్లో పాటిస్తూ పిల్లలతో కూడా పాటిస్తాను. యోగా కూడా నాకు ఈ రైస్ మిల్ వాళ్ళ ఒత్తిడి బాగుంది. వాళ్ళకి కూడా ఎవరు చేస్తే ఎవరు ఎక్కడ చెప్పాలంటే మనం చెప్పింది కాదు, గురువు గారు చెప్పింది మాత్రం చాలా 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 నాకు వారికి నేను రుణపడి ఉంటాను. అది నాకు ఖచ్చితంగా నేను మళ్ళీ మనమందరం కలిసి ఖచ్చితంగా ఇది కంటిన్యూ చేయాలని
అందరికీ నేను నమస్కారం చెప్తున్నాను. దయచేసి ఇది కూడా మీరు అందరూ దృష్టి పెట్టుకొని మనందరం కలిసి ఎక్కడైనా మంచిదే కలిసి యోగా చేద్దామని అనిపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ వేసి రావడానికి మళ్ళీ చూడండి, అందరూ జెంట్సే కానీ ఒక్కరు లేడీ ఉంది అయినా కూడా యోగా కోసం వస్తుంది. అందుకు గురువు గారికి నమస్కారాలు అండ్ గుడ్ మార్నింగ్ ఆల్. మై నేమ్ ఈస్ కే సుమలత. నేను ఇక్కడ నాకు ఎవరూ తెలియదు, బట్ నేను కొంతమందికి తెలుసు కావచ్చు. మీ కాంప్లైంట్ చూసిన తర్వాత సార్ మా సార్ నాకు చెప్పారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళు మార్నింగ్ టైంలో అనేసి. యాక్చువల్గా నేను మంచిర్యాల పీజీ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాను, సివి రామన్ పీజీ కాలేజ్. డైలీ అప్ అండ్ డౌన్ చేసేదాన్ని, లాస్ట్ 5 years నుండి చేస్తున్నాను. నాకు లైఫ్లో చాలా బిజీగా అనిపిస్తుండే. మార్నింగ్ 5కి లేస్తే 9 to 11 వరకు ఇంట్లో వర్క్స్ ఉంటుండే. మార్నింగ్ 7 to 7:30 ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేదాన్ని. అప్పుడు నాకు చాలా చిన్న పిల్లలు ఉండే, నాకు 2.5 years బాబు ఉన్నాడు. సో చాలా తీసుకుంటుండే. మా అత్తయ్య మామయ్య వాళ్ళు బాగా చూసుకునేది. బట్ ఇద్దరు కూడా పేషెంట్స్. మా మామయ్య విశ్వనాథం సార్ గారు ఇక్కడే సార్ రిటైర్మెంట్ అయ్యారు గర్ల్స్ హై స్కూల్లో. వాళ్ళ రెండో కోడలు నేను. అయితే ఫస్ట్ నేను గంపర్ రవీందర్ సార్కి ఒక కాల్ చేశారు, అడిగాను సార్ మీకు కాల్ చేసి అడగమన్నారు. మీకు కాల్ చేసి జాయిన్ అయ్యాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే యోగా నేర్చుకోవాలి అని. ఎప్పుడు అంటే స్కూల్లో నేను చాలా విన్నాను యోగా గురించి. మా పేరెంట్స్కి మోకాలు నొప్పి ఉండే, చాలా హెవీ వెయిట్ ఉండే, కూర్చుంటే కింద నిలబడలేకపోయేవాళ్ళు ఒకటి సపోర్ట్ లేకుండా. మా డాడీ యోగా నేర్చుకున్నారు, మా పేరెంట్స్ ఇద్దరు కూడా నేర్చుకున్నారు యోగా. దానివల్ల వెయిట్ లాస్ అయ్యారు అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గాయి. అప్పుడు మా డాడీ చెప్పేవాడు ఇంట్లో, నాకు కొన్ని ఆసనాలు నేర్పించారు, మెడిటేషన్, కొన్ని చిన్న ప్రాణాయామాలు నేర్పించేవాడు. నేర్చుకున్నాను అప్పుడు. తర్వాత గ్యాప్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఇంకా మర్చిపోయాను ఈ బిజీ లైఫ్లో. సో ఈ లాక్డౌన్ వల్ల ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మా సార్ నాకు సపోర్ట్ చేశారు, వెళ్ళి నేర్చుకోండి నువ్వు అనేసి. 10 days క్లాస్ కదా అనేసి జాయిన్ అయ్యాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డైలీ మార్నింగ్ లేచి రాగలిగాను సార్. అండ్ చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అండ్ మా సార్ కూడా డైలీ ఇంట్లో మొలకెత్తిన గింజలు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు సార్. అదే మాకు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైంలో. పిల్లల వరకు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అండ్ నైట్ కూడా ఓన్లీ చపాతీనే తింటాం. డైలీ పెరుగు అండ్ 1 vegetable కర్రీతో పాటు ఒక పప్పు డైలీ ఉంటుంది. మా సార్ పప్పులో ప్రోటీన్ బాగా ఉంటుంది అనేసి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలనేసి పప్పు తీసుకుంటాం. అండ్ నేను నాన్ వెజ్ బంద్ చేశాను, కాకపోతే ఇంట్లో ఫోర్స్ వల్ల అప్పుడప్పుడు తినాల్సి వస్తుంది. అండ్ నేను డైలీ మంత్లీ 3 times ఫాస్టింగ్ ఉంటాను సార్. ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకుంటాను. ఏకాదశి రోజు, మాస శివరాత్రి రోజు. అండ్ మంత్లీలో 2 times వస్తుంది ఏకాదశి. అప్పుడు నేను 2 times కంప్లీట్గా ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకుంటాను. అండ్ డైలీ మార్నింగ్ 1 year నుండి ఇది హనీ వాటర్ తాగుతాను. గోరువెచ్చటి వాటర్లో హనీ వేసుకొని నిమ్మరసం తీసుకొని ఉంటాను. అండ్ నైట్ పాలు తీసుకునేదాన్ని ఇంతకుముందు పడుకునేటప్పుడు. మిడిల్లో ఓన్లీ వాటర్ తీసుకునేదాన్ని. బట్ ఇప్పుడు నైట్ కూడా నేను లెమన్ వాటరే తాగుతున్నాను. అండ్ ఇక్కడ యోగా నేర్చుకోవడం వల్ల నా బాడీ చాలా ఫ్రీగా అయిపోయింది. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా నాకు తెలియని కూడా కొన్ని విషయాలు సార్ చెప్పారు, అవి నేను నేర్చుకున్నాను. అవి లైఫ్ లాంగ్ పాటించడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. సాయి నా పేరు సాయి. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. సో డైలీ 10 to 12 hours ఓన్లీ సిట్టింగ్ వర్క్ ఉంటుంది. సో గత 1 year నుంచి ఫిజికల్ కానీ ఎక్కువ యాక్టివిటీస్ చూడడం వల్ల బద్ధకం అట్లా ఉండేది. యోగాకి రావడం వల్ల నాకు మెయిన్గా ఫిజికల్గా మెంటల్గా బాగా స్ట్రెస్ తీసుకొచ్చి కొంచెం యాక్టివ్గా ఉండాలి. ముందుగా గురువు గారికి నమస్కారం. జయగుంది. నా పేరు హరికృష్ణ, ఎస్టీహెచ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అదేవిధంగా యోగా రాకముందు అంత సిస్టమేటిక్ లైఫ్ ఉండకూడదు, అంత సిస్టమేటిక్ ఫుడ్ కూడా ఉండకూడదు. ఈ యోగా అయితే ఈ రోజు అయితే స్టార్ట్ అవుతో అసలు మన శరీరం ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పనిచేయగలదు, మనలో ఏవి తీసుకుంటే మంచిది, ఏవి తీసుకుంటే చెడు అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం పూట రెగ్యులర్గా యోగా రావడానికి మనం అంటే రెగ్యులర్ యోగ ముందు 7:30 అట్లా టైం మెయింటైన్ చేసింది. లేకపోతే ఈరోజు 4:35 యోగా వల్లనే ఇంత ఉదయాన్నే లేవడం జరుగుతుంది. అదే జిమ్కి వెళ్ళినప్పుడు టైంకి మనం 1 to
వెళ్ళినాక థర్డ్ ఆర్ ఫోర్త్ పేజ్ వల్ల లెవెల్ అయిపోయేది. అది సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి. కానీ యోగాను 10 డేస్లో 9 డేస్గా రావడం అనేది యోగా వల్లనే అనేది చాలా యోగా వల్ల మంచి అద్భుతం జరిగింది. అదేవిధంగా దీనివల్ల మంచి ఫుడ్ అంటే ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్ అని డైట్ ఫుడ్ మెయింటైన్ చేయడం, అదేవిధంగా ఆరోగ్యంగా ఎలా ఉండాలి, అదే మన లైఫ్ టైం ఎలా పెంచుకోవాలన్నది యోగా గురువు చాలా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడి నుండి వచ్చి ఇక్కడికి వచ్చి మన మధ్యన అందరికీ చెప్పడం చాలా సంతోషకరం. ముందుగా గురువు గారికి నమస్కారం, అందరికీ శుభోదయం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది తెలిసిన విషయం. ఈ మధ్యకాలంలో మనము పరిశీలిస్తున్నటువంటి విషయం. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి సాధన. ఈ ఆరోగ్యం అనేది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనేది గత 10 రోజులుగా గురువుగారు అక్కడి నుంచి వచ్చి చెప్పడం అనేది మనం అదృష్టంగా భావించాలి. అందుకు గురువుగారికి మరొక మారు నమస్కారం. అంటే దాని విలువ చాలా విలువైనది. ఆరోగ్యము విలువైంది కాబట్టి ఆరోగ్యాన్ని అందించే ఆలోచనలు అందించినటువంటి విషయం చాలా విలువైనది. అందువల్ల గురువుగారు మనకు గురుతుల్యులు. అదేవిధంగా ముఖ్యంగా ఏంటి అంటే యోగా అందరికీ మంచిది అని తెలుసు, ఆరోగ్యం విలువైందని తెలుసు, ఆరోగ్యం కోసం యోగా చేయాలని తెలుసు, కానీ కంటిన్యూగా చేయడం ఇది వచ్చినటువంటి సమస్య. నేను కూడా గతంలో గురువుగారు వచ్చినప్పుడు శిక్షణ శిబిరంలో పాల్గొన్నాను. తర్వాత కంటిన్యూ చేయాలనుకున్నాను. మిత్రుడు ఆర్ శ్రీనివాస్ మేము అందరం కొన్ని రోజులు చేసాం. తర్వాత కొన్ని కారణాల వల్ల అది రెగ్యులర్ అయిపోయింది. అయితే ఈ మధ్య నుండి ఖచ్చితంగా రోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నాను, కొంతసేపు ప్రాణాయామం చేస్తూ ఉన్నాను. ఈలోపు మళ్ళీ గురువుగారు శిక్షణ శిబిరం చేపట్టడం అనేది మళ్ళీ ఒకసారి మనకు తెలిసినటువంటి దాన్ని చేసుకోవచ్చనే ఉద్దేశంతో మళ్ళీ రావడం జరిగింది. ఇందులో కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈ యోగా చేయడంలో. రెండవది లైఫ్ స్టైల్ అలా మార్చుకోవడం, ఇంక్లూడింగ్ అమృతాహారం. ఇవి రోజు చెప్పిన దాంట్లో నాకు తెలిసి గురువుగారు చెప్పిన దాంట్లో 50% చేసినా కూడా చాలా చాలా ప్రయోజనం. 100% చేస్తే ఇంకెంతో మనకు తెలుసు. అందరికీ నమస్కారం. గురు పరంపర స్వామివారి పాదపద్మంలో మొదలు ఈనాడు మనం ఈ 10 రోజుల శిక్షణా శిబిరానికి గురువుగారు రావడం, ఈ పాండమిక్ కరోనా సిచ్యువేషన్లో కూడా అందరూ చెప్పినట్టుగా అందరికి ఆరోగ్యం చాలా ప్రాధాన్యత. దాని యొక్క ప్రాధాన్యత ఎంత అనేటటువంటిది మనం ఈ గత 2 సంవత్సరాలు చూస్తున్నాం. మనలో కూడా ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉండాలి, మన ఆరోగ్యం కొరకు ఎంత సమయం కేటాయించాలి అన్నీ తెలిసిన విషయాలు. కానీ వాటిని ఏ రకంగా మనం రోజు అమలు పరచాలనే కాడనే ఇక్కడ మనకు లోపం జరుగుతుంది. సరే, మరి గురువుగారు మనకు 2015 ముందు నుంచి వచ్చేసి 2016 వచ్చేసిన తర్వాత 3 సార్లు ఇక్కడ లక్షలపేటలో శిక్షణా శిబిరాలు నిర్వహించడం జరిగింది. వైశాభవన్లో ఒకసారి, తర్వాత అక్కడ రవీంద్రబాద్లో ఒకసారి, తర్వాత గణేష్ ఎంట్రోస్ పైన ఒకసారి, అట్లా చాలాసార్లు నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున చాలా సంఖ్యలో 1 లక్షలపేట 3 క్యాంపులు 2 పూటలు జరగడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన కరోనా కాబట్టి చాలామంది భయంతో రాలేకపోవడం కూడా జరిగింది. తర్వాత వచ్చేసి నా పేరు శ్రీనివాస్ రాచకొండ, గవర్నమెంట్ టీచర్, సత్యసాయి విశ్వవిద్యాలయంలో కూడా యాక్టివ్ మెంబర్గా పనిచేస్తున్నాను. స్వామి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సేవలో వినియోగించుకోవడం జరుగుతున్నాను. అదే రకంగా 2006 నుంచి నేను అంటే గత 16 సంవత్సరాల నుంచి నేను యోగాలో ఉన్నాను. బాలకృష్ణ గురుజీ రావడం, అతను మాకు వారం 10 రోజులు 15 రోజుల తర్వాత మేమందరం అప్పుడు చేసిన వాళ్ళు గురూజీ యొక్క బాధ్యత మొత్తం మేము తీసుకొని 3 నెలలు సాంబశివరావు అని అక్కడ టీచర్ ఉంటే అతని ఇంట్లో వచ్చేసి ఎంపీ హాల్లో కూడా వచ్చేసి పూర్తిగా యోగా శిక్షణ అనేది ఎట్లా చేయాలని చెప్పి ఒకరు అలుగురిని కూడా మమ్మల్ని పూర్తిగా యోగా చెప్పడానికి కూడా తయారు చేయడం జరిగింది. సో వారికి మీ అందరి సందర్భంలో సమక్షంలో మరొకసారి ఆ బాలకృష్ణ గురుజీ గారికి నేను పాల్గొనాలని తెలియజేస్తున్నాను. ఆయన విన్న దీక్ష మాకు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా నేను యోగా చేస్తూ ఉంటాను. అంతకుముందు నాకు సైనస్ ప్రాబ్లం బాగా ఉండేది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జేబులో ఒకట కోల్డ్ యాక్సిస్ లివర్ జేబులో పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు.
నిమ్మకాయ అన్న, సొరకాయ అన్న, స్వీట్లు అన్న ఏవి లేదు. రోజు ఒక 50 నుంచి 100 తుమ్ములంటే తక్కువే 2-3 ఖర్చులు జేబులో పెట్టుకొని వెళ్ళేవాడిని. అది నా పరిస్థితి ఉండే. ఎప్పుడు అవి వేసుకుంటే చాలా సెడేసి పొద్దున్న సాయంత్రం పూరినట్లే ఉండేవాడిని. అది నా పరిస్థితి ఉండే. సో దాని నుంచి ఇప్పటివరకు దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఏదైనా హ్యాపీగా తింటున్నా, హ్యాపీగా ఉంటున్నా. కొద్దిగా మార్నింగ్ అప్పుడప్పుడు సెడేసి ఉంటుంది, అది కూడా తగ్గుతున్నా. అది నా పరిస్థితి ఉండే. చాక్లెట్స్ డస్టర్ రావడం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సాధ్యమైన ఈవెన్ టీచర్స్ క్యాంప్ వాల్యుయేషన్కి వెళ్ళా కూడా ఈ మ్యాట్ న్యాయపడి ఉంటుంది. ఎక్కడ బెటర్ జాగ్రత్తగా వేసుకొని మార్నింగ్ కూడా చేయడమే. ఎక్కడికి వెళ్ళినా అదే పని. మార్నింగ్ యోగా, తర్వాత వాకింగ్, ఏది వీలైతే చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ రకంగా కూడా జరిగింది. తర్వాత ప్రతి యోగా శిక్షణ శిబిరాలు జరిగిన తర్వాత రొటీన్గా జరిగేటటువంటి విషయం లక్ష్యం పెట్టి ఏం జరుగుతుందంటే చాలా బాధాకరమైన విషయం జరగడం, క్యాంప్ కావడం, చివరి రోజు యోగా గురించి మాట్లాడుకోవడం, తర్వాత కంటిన్యూ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ లక్ష్మీపేట ఏమో కానీ యోగా మాత్రం కంటిన్యూ కాబట్టి అన్ని జరుగుతూనే ఉంటాయి. ఇవాళ పక్కమూడు మంచిర్యాలలో అయితే చాలా ప్లేసులు మందమరి, రామకృష్ణపూర్, బీజోల్ ఎక్కడ చూస్తున్న నిత్య యోగా కేంద్రాలు కానీ లక్ష్మీపేట లేదు. చాలా సంవత్సరాల వైష్ణవ సార్ అన్నట్టుగా 2-3 సార్లు మేము ప్రయత్నం చేసినాం. చాలా బలంగా నిర్ణయం తీసుకుని ఎంపీ హాల్లో 2-3 ఏళ్ళు జరపడం జరిగింది. అట్లా 15, 20 ఇట్లా తక్కువ తగ్గడం. కొన్ని రోజులు నేను ఇద్దరు వచ్చి కూర్చుకుపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బంద్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా జరుగుతున్నది. ఒకవేళ అసలు జరిగితే కనుక యోగా శిక్షణ శిబిరం కంటిన్యూ చేయడానికి ఇక్కడ మొన్న కూడా మేము స్ఫూర్తి వచ్చినప్పుడు కూడా అందరూ తిప్పస్తారు, సతీస్తారు. మేము చాలా మంది చాలా ప్లేసులు వెతకడం జరిగింది. ఇక్కడ కూడా వెతకడం జరిగింది. ఇది కూడా డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు రాజేంద్ర సార్ కూడా వస్తున్నారు, కంపెనీ పెట్టించారు. సార్ ఉంటారు, కప్పల్ సార్ ఉంటారు, ఎందరూ ఉన్నాం. అంటే మనకు వస్తే ఇక్కడ శాశ్వతంగా ఒక యోగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. మరి ఈ రకంగా మరి అందరికీ ఇప్పుడు మన అనుభవాల ప్రకారంగా చెప్పిన ప్రకారంగా యోగా అనేది ఎంత ఇంపార్టెంట్, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని ద్వారా ఎన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మన యొక్క లైఫ్ స్టైల్ ఎంత మార్చుకోవచ్చు. మరి ఎన్నో సంవత్సరాలు చాలామంది వాకింగ్ యోగా ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా కూడా ఒకటి ప్రధానంగా గురువులు గారు మొదటి నుంచి ఇప్పటిదాకా చెప్తున్నారు ఏంటిదంటే అమృతాహారం, అమృతాహారం, అమృతాహారం. సో మనం ఆహార నియమాలు పాటించడం అనేది కంపల్సరీ చేయాలి. సో అది ప్లస్ యోగా ఈ రెండు కలిపితేనే మనకు ఆరోగ్యం. వితౌట్ అమృతాహారం, వితౌట్ ఫుడ్ అది రెండుతో కన్సిస్టెన్సీ స్థిరంగా ఉండాలి. ప్రతిరోజు 24 గంటల్లో మనం జాబ్ చేస్తూనే ఉంటాం, ఎన్నో సంపాదిస్తాం. కానీ మనకంటూ ఒక గంట కేటాయించుకోవాలి. అది మన ఇంట్లో, మన కుటుంబం, మన వాతావరణాన్ని మనం సృష్టించుకుంటే మనం ప్రతిరోజు సాధన చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఉరుములు పడని, వర్షం పడని కానీ మన కొరకు 24 గంటలు, 1 గంట సాధ్యమవుతుందా కాదా? 1 గంట మనది, మిగతా గంటలు పనికి, కుటుంబానికి, జాబుకు 1 గంట కేటాయించండి ఆరోగ్యంతో. అది మన యొక్క ఒక ప్రిన్సిపల్గా పెట్టాం, పిన్ పాయింటెడ్ ప్రిన్సిపల్. దట్ ఈస్ అందులో మనం ఎక్కడ కాంప్రమైజ్ కావాలి. లేవాలి, ఆటో పోవాలి, మ్యాట్ వేసుకోవాలి, చేసుకోవాలి. అది బయట వాతావరణం బయట లేదా 2 గంటలు, గంట సేపు వాకింగ్ చేయాలి. ఇది మనం చేసుకుంటే భగవంతుడే వల్ల మనం హాస్పిటల్ బెడ్ ఎక్కకుండా ఉండగలుగుతాం. అది చాలు. మన ఒక్కరు హాస్పిటల్కి వెళ్తే ఆర్థికంగా కుటుంబ సభ్యులు, మన మిత్రులు అందరూ కూడా ఎంతో ఆ యొక్క సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. బట్ అట్లాంటి అనుభవం మన కుటుంబానికి రాకుండా ఉండాలంటే మనం ఇది పాటించడంతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా సాధ్యమైనంత వరకు ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడు మన పూర్తిగా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది నాకు 2 సంవత్సరాల అనుభవం. అదే రకంగా మరి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మరి గురు పరంపర, గురు శిక్షణ శిబిరాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి కూడా గురువుజీ రావడం, ఎందరో గురువులు రావడం జరుగుతుంది. మరి చివరి రోజున మనం మన భారతీయ ఆధ్యాత్మికంగా మన యొక్క ఆచారం ప్రకారంగా గురువులను మనం పూజించుకోవడం, గురువు దక్షిణ చెల్లించుకోవడం అనేది మన పరంపర. కాబట్టి మరి రేపు యోగా శిక్షణ శిబిరం చివరి రోజు జరగబోతున్నది. కాబట్టి మరి మనం గురువు పీఠానికి, గురువు వారికి మరి మనం ఏ రకంగా దక్షిణను చెల్లించుకోవడం, గురువు దక్షిణ ఎలా చెల్లించుకున్నాం అనేది మనం ఆలోచించాల్సిన. మనం మరి గురువు గారికి ఏది అవసరం మరి దాన్ని బట్టి మనం గురువు గారికి మరి సాధ్యమైనంత వరకు వారి యొక్క గురు దక్షిణను చెల్లించుకోవాలి. ఎందుకంటే ఈ రకమైనటువంటి సందర్భాల్లో గురువులు వివిధ రకాల గ్రామాలకు వెళ్ళడం, వారి యొక్క కుటుంబాన్ని వీటన్నింటినీ కూడా
త్యాగం చేసి మన యొక్క ఆరోగ్యం కొరకు ఉండడం, అటు వారికి ఎంతో కొంత మనం చెల్లి పనులు పోలాగా గురుదక్షిణ చెల్లించుకోవడం అంటే బాగుంటుంది. అటు గురువు గారిని కూడా మనం అడిగి మరి విషయం తెలుసుకొని మనం సాధ్యమైనంత మనం గురుదక్షిణను చెల్లించుకొని వారి యొక్క కృతజ్ఞతను మనం తెలియజేసుకోవాల్సి ఉంటుంది. మరి జై గురు, జై గురు, జై గురు. పది రోజులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం 9వ రోజు శిక్షణ తీసుకొని కూర్చున్నాం. శిక్షణ అనంతరం మన యొక్క అనుభవాలను పంచుకున్నట్లయితే ఒక్కొక్కరి అనుభవాలతో చాలా చక్కగా చేశారు. నేను కూడా గతంలో 2009లో యోగా శిక్షణ పొందిన తర్వాత ఈ జిల్లాలో కూడా ట్రైనింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత దాన్ని చాలా 2-3 సంవత్సరాలు నేను కంటిన్యూ చేశాను. కారణం ఏంటి అని అంటే నాకు కంప్లీట్గా బ్యాక్ పెయిన్ ఉండడంతో నేను ఆ శిక్షణ పొందడం అనేది నా అదృష్టంగా, అంటే భగవంతుడే నాటి స్థాయిలో పక్కాయేమో తీసివేయడానికి అనుకున్నాను. అదే అదృష్టంగా భావించాను. ఆ తర్వాత కూడా ఇలాంటి శిక్షణలు ఎక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడికి హాజరు కావాలి అని చెప్పి అనుకుంటాను. ఎప్పుడు కూడా ఎంతమంది నా దాన్ని వదిలేసుకొని తిరిగి నేను వస్తుంటాను. మొన్న తెలంగాణ కూడా గతంలో కూడా మరి మన గురుజీ చేసినటువంటి యోగా దాంట్లో కూడా రెగ్యులర్గా అప్పుడు కూడా ఉన్నాం. మేడం మేము ఇద్దరం కలిసి అక్కడ చేశాను. ఈ రోజు వరకు మా ఇంట్లో రెగ్యులర్గా చేస్తున్నాం. ఒకరోజు కూడా వదిలిపోతుంది. నేను మాత్రం పూర్తిగా లేజీగా తయారైపోయాను. కారణం ఏంటిదంటే మా అవే. ఎందుకు అని అంటే అసలు నాకు ముఖం కడుక్కొని స్నానం చేయడం తప్ప రెండవ పని అనేది మా ఇంట్లో ఉండదు. మార్కెట్కి వెళ్ళడం ఉండదు, షాపింగ్ పోయి తీసుకురావడం ఉండదు, ఏముండదు. బయట ఉన్న కార్యక్రమాలు ఇలాంటివి ఉంటే చేయడం తప్ప. దీంతో కరోనా రావడంతో బయట కార్యక్రమాలు అన్నీ పోయినాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా అయిపోయింది. అంటే బాడీ మొత్తం కూడా ఇట్లా పట్టేసుకొని కూర్చున్నట్టుగా అయిపోయింది. దానికి దగ్గర 2019 అంటే ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ వీడియోలు చూసిన తర్వాత జనాలలో ఇంకా అయిపోతుంది, ఎవరు పిల్లలు అనే స్థాయి. ఒక ఇటలీ నుంచి వచ్చినటువంటి ఒక వీడియో చూసినప్పుడు అప్పుడు ఏం జరిగితే బాగుందంటే ఇంకొకరు ఎవరు మెసేజ్ పెట్టారు, ఇంకా ఏం లేదు ఇప్పుడు భగవంతుని ప్రార్థించుకున్న తప్ప ఏముండదంటే ఒక మెసేజ్ పెట్టారు. ఆ రోజు నాకు కూడా ఎందుకు అనిపించింది, దాన్ని వినుకుంటే నేను కూడా అలాగే ఉంటుంది. అంటే సిచ్యువేషన్ అంతా కఠినంగా ఆ రోజు నాకు కనబడ్డది. ఇంకా ఏం చేయాలి అని ఆలోచించి ఆ రోజు ఇంకా ఏముంది చివరి దాస నేను కూడా ఒక పని చేస్తానే అని చెప్పి భగవద్గీతను తీసుకొని ముందర పెట్టుకున్నాను. అప్పుడు భగవద్గీతను తీసుకొని ముందర పెట్టుకొని నేను వింటే నా అలవాటు ఏంటంటే నేనేది తెలుసుకున్నా 10 మందికి పంచడం నాకు అలవాటు. మరి నేను తెలుసుకోవడం ఏంటి ఇంకెవరికైనా చెప్పలేనా అని చెప్పి అనుకొని నేను చిన్న ఒక గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు అంటే 208 మంది రెగ్యులర్గా ఎవ్రీడే ఖచ్చితంగా 150-60 మంది కంటే ఎక్కువ ఖచ్చితంగా 5:30-6కి ఇట్లా పెట్టగానే చూస్తూనే ఉంటాం. 200 ఈ రోజు వరకు 240 శ్లోకాలేమో అయిపోయింది. ఎప్పుడైతే దాన్ని మొదలుపెట్టానో ఆ రోజు నుంచి అన్నీ తినడం మానేశాను. అంటే పనికిరాని ఏది కూడా మొత్తం అసలు అది ఇంతకుముందు ఉన్న అలవాట్ల నుంచి పూర్తిగా దూరం ఉంది. ఈరోజు అన్నీ మానేశాను. ఎందుకంటే మనం చేయకుండా మనం ఏది కూడా చెప్పకూడదు. చాలామంది ఉదాహరణకి మా డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఫేర్ జరిగినప్పుడు ఆఫీసర్ వచ్చారు. ఈ మూఢనమ్మకాలు భూతాలు అది ఇవి అని చెప్పి అంటున్నారు. ఇవన్నిటికీ ఈరోజు పరిష్కారం దొరికింది ఈ సైన్స్ ఫేర్ ద్వారా. ఇవన్నీ పోవడానికి మేము పెట్టామన్నమాట. మా సుధాకర్ రెడ్డి గారు తెలుసు కదా, దండపల్లి హెచ్ఎం గారు, ఆయన ఏంటంటే అయిపోయి ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి రూమ్కెళ్ళి ఇంకేంది రండి తాగేద్దామని చెప్పి అక్కడ ఏడు జట్టు పెట్టేస్తారు. అలా మటన్ ఉంది, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. ఆయనకి అయిన తర్వాత ఆయన ఏం మాట్లాడాలంటే ఈరోజు నేను ఒక్కొక్కదాన్ని పుట్టను అంటారు. చూడండి ఎంత దారుణమైన విషయం. అంటే ఎదుటి వాళ్ళకేమో మూఢనమ్మకాలు నమ్మకూడదని చెప్పేస్తారు, కానీ మన వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదేంటి నమ్మకం. సరే ఒక్కొక్కదంటే గురువు గారు చెప్పినటువంటిది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇలాంటివి ఉండడం తప్పలేదు, కానీ ఆయన ఉన్నటువంటిది వేరు, అది కరెక్ట్ కాదు కదా. ఇలాంటివి చాలా వరకు చూస్తుంటాను నేను. చెప్పే వాళ్ళు ఒక రకంగా, వాళ్ళు చేసేట పనులు ఒక రకంగా ఉంటాయి. ఇలాంటిదంటే నాకు ఇక్కడ కూడా నచ్చుడు. అలాంటివి దాంట్లో నేను పాల్గొన్నాను. దాని ఈరోజు ఈ మధ్యలో జరిగినటువంటి పెళ్ళి తప్పని పరిస్థితులలో ప్రతిదానికి వెళ్తుంది.
వెళ్ళిన తర్వాత అక్కడికి పోయి అందరు ఏం ముచ్చట్లు పెట్టి ఏం మాట్లాడుకుంటున్నారంటే నేను కూడా మాట్లాడుతున్నది ఏంటంటే చివరి దాంట్లో కూర్చున్న తర్వాత ఈ బట్టలు మొత్తం తడిసిపోతున్నాయి, చెమటలు వస్తున్నాయి, తడిసిపోతున్నాయి. నా బాధ ఏంటంటే ఎక్కడికి నడవనదా లేకపోతే నాకు ఇంకేమన్నా ప్రాబ్లం అయిందా అని చెప్పి నాకు నేనుగా లోపల అనుకుంటుంటే ఇంకో వచ్చి ఇంకో అనుకుంటుంటే వచ్చి ఎందుకంటే గాలి వచ్చినట్టు అయితే లేదు కదా, నాకు బాగా పెరుగుతున్నాయి కదా, బాడీ ఇట్లా ఎందుకు అయింది అని అంటే ఓకే ఇప్పుడు నేను కొంచెం ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే ఆయన కూడా ఇంకొకరు అడిగిన అందరూ దాచిపోతుంది అంటే అర్థమైపోయింది. బాడీ మధ్యలో మొత్తం ఫిట్గా లేదు, మొత్తం పట్టేసుకొని పోయింది అని చెప్పడానికి అదే అనిపించింది. ఇక నీది గట్లే ఉంది, నాది గట్లే ఉంది, బయట నడిస్తే కూడా నడిచేటట్టు పరిస్థితి లేదు. ఎందుకంటే ఏమి లేదు, పొద్దు నుంచి సాయంత్రం దాకా సెల్ ఫోన్ ఆన్ చేస్తూ అవన్నీ చూసుకుంటూ ఉంది, ఈ పనులు చేస్తుంది తప్ప బాడీ మీద ఎలాంటిది లేదు. కానీ ఈ బయట కూడా కొంచెం పని చేద్దామంటే కూడా 2 నిమిషాలలో ఆయాసం వస్తుంది. కానీ 15 రోజుల తర్వాత నేను మన సత్యనారాయణ కార్యక్రమానికి నేను వెళ్ళాను, చాలాసేపు అది చేశాను. ఇంకా నాకు చల్లగా బాడీ మొత్తం ఈ చెమటలు ఎక్కడ కూడా గింత కూడా కనబడలేదు, నిన్న మొన్న కూడా ఏమాత్రం కూడా కనబడలేదు. ఈ పాటికి నాది లోపల పని తడిచిపోతుండే, అలాంటివి మొత్తం కూడా కనబడలేదు. అర్థమైపోయింది నాకు బాడీ లూజ్ అయిపోయింది మొత్తం అని చెప్పి ఈ వారం రోజుల కార్యక్రమాల్లో అది మొత్తం లూజ్ అయిందని చెప్పడానికి ఇదే ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం లేదనుకుంటాను. కానీ ఒకవేళ ఇది కనుక మిస్ అయిందంటే నా పరిస్థితి ఏదో నిజంగా నేను రోజు ఇదే చూస్తున్నా. మా శ్రీనివాస్ సార్ కూడా యోగా చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం సార్ కంటిన్యూ అంటే దాన్ని పట్టుకున్నాడు, వచ్చి సార్ ఒక్కడు ఉన్నాడు. ఆ తర్వాత నేను ఒకరు ఎదురునే ఉండేవాడు, ఎవరు రాలేదు, అందరూ చెప్పడానికి తప్ప కంటిన్యూషన్ ఎవరు పెట్టడానికి. ఒకటండి, నేను నా జీవితంలో ప్రతి దాంట్లో ఎదగడానికి గల కారణం ఒకటి. నేను ఇవాళ ఎప్పుడు నాది స్టార్ట్ చేశానంటే 92 అదే తెలుసు 1992 నుంచి నేను చెప్పడం అనేది. ఆ రోజు నా దగ్గరికి వచ్చిన ఒక స్టూడెంట్ వచ్చాను. ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు నేను నా బోర్డు వైపు చూశాను, నా పని వైపు చూశాను తప్ప కింద ఉన్న స్టూడెంట్ నేను ఎప్పుడు ఆలోచించాను. ఆ పిల్లవాడిని డెవలప్ చేసి ఆ బయటికి వెళ్ళిన తర్వాత ఆ గ్రౌండ్లో కూర్చున్న నర్సరీ స్కూల్లో కూర్చున్నటువంటి ఆ పిల్లవాడు పరీక్ష రాసిన తర్వాత అందరికన్నా ఎక్కువ మార్కులు వస్తాయి. మార్కులు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు అసలు నీకు ఎట్లా వచ్చినాయంటే నేను తిరుగుతాను సార్ ట్యూషన్ వెళ్ళాను చెప్పాను. అప్పుడు నా దగ్గరికి క్లోజ్ స్టార్ట్ అయ్యింది. ఈ రోజు వరకు అది న్యాయం పడి ఇవాళ నాకు ఉన్నటువంటి 2 గ్రూపులలో ఒక దాంట్లో 250 మంది, ఇంకొక దాంట్లో 170 మంది పిల్లలు రోజు నాతోని అసలు ఏ పోస్ట్ లేకుండా ఏమున్నా నాకు మాత్రం వదిలిపెట్టుకోవద్దు. కారణం ఏంటంటే తన ద్వారా ఏదో ఒకటి మంచి జరుగుతుంది అని అనుకుంటారు. కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మంది ఉన్నారా లేదా అని ఆలోచిస్తాం, కానీ మన ఇద్దరం ఉన్నామని ఎందుకు అనుకోవడం నాకు అర్థం కాదు. మ్యాథమెటిక్స్లో మాకు ఏమర్థమవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ చూసినట్లయితే ఒకటితో ప్రారంభమై ఇలా వెళ్ళి మళ్ళీ చివరికి వచ్చేసి పడిపోతుంది. మీరు విత్తనాలు మధ్య వెళ్ళినట్లయితే చుట్టుపక్కల మొత్తం మొదలు మధ్యలో మాత్రం బాగా మొదలుతుంది. మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే మనం మధ్యలోకి చేరుకోవాలంటే మనకి పెరుగుతుంది, ఆటోమేటిక్గా తెలుస్తుంది. కానీ మనం చేసేటటువంటి కార్యక్రమం అనేది ఒక్కరున్నా ఇద్దరున్నా ఏదరున్నా అనేది కాదండి. మనం ఉన్నామా లేదా ఫస్ట్ ఆలోచిస్తూ చేసినట్లయితే ప్రతి కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఆ విషయంలో చాలా వరకు ఆలోచించారు. ఎంతమంది లేదు కదా అని అనుకుంటారు. మంది లేదు కదా అని చెప్పడానికి మనలా అలాంటి గురువులు కాదు కదా ఉన్నది, వాళ్ళకు ఉండాలి. ఎందుకనంటే వాళ్ళు 10 మందిని తయారు చేసేటటువంటి వాళ్ళు కాబట్టి ఆ అదృష్టం పొందాలంటే ఇంకా 10 మందిని మనం తయారు చేసేసి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకు ఉండాలి. మనకు కాదు, మనం ఇద్దరం ఉన్నా 10 మంది తయారు కావాలంటే మనం ఆ దిశలో ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈసారి కావాల్సి కూడా, ఎందుకంటే రాజుగా ఉంటాడు, తిరుపతి అన్నాడు, శ్రీనివాస అన్నాడు, మన అందరూ కుటుంబాలు కాబట్టి తప్పకుండా అవుతుంది. మీరు కనుక ఓకే అనుకుంటే పొద్దున మన దగ్గర స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా బ్రహ్మాండంగా మంచి ప్లేస్ ఉన్నది, వర్షం వస్తే కింద వర్షం పైన ఉన్నది కాబట్టి తప్పకుండా చేద్దాం. అదేవిధంగా మరి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. నిజంగా గురువులు అనే పదం చెప్పారు. గురువులు అంటే ఏంటి? ఎన్నిటికంటే ధర్మస్థానంలో ఉండేటటువంటి గురుస్థానం ఏంటంటే మన సుత్తరామయ్య గారు ఒకసారి మాట్లాడతారు. అది సింగాపూర్ పోయినప్పుడు ఒక స్కూల్కి వెళ్తే క్లాస్లోకి వెళ్ళాము సార్ చూద్దాంగా అంటే ఆ హెడ్మాస్టర్ గారు రామయ్య గారిని నాటాలి లేదంటే వెళ్ళడానికి అవకాశం లేదు అంటే అప్పుడు ఎందుకు అని అడిగారు, క్వశ్చన్ అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్తారు, మీ దేశంలో విలువైనటువంటిది ఏంటి చెప్పండి అని. అంటే మా దేశంలో పార్లమెంటు అతి భద్రత అతి విలువైనటువంటిది అంటే పార్లమెంటు అని చెప్పారు రామయ్య గారు. చెప్పినప్పుడు అది ఆయన మాట్లాడారు. మా దేశంలో ఆ కళాశాలలో ఉన్నటువంటి క్లాస్ మాత్రమే దానికంటే గొప్పది అని.
ఏ ఒక్కరు అవుటర్స్ని కూడా క్లాస్ లోపలికి పంపించరాట వాళ్ళు. ఏ పెద్ద రికమెండేషన్ లేదు, వాటికి వచ్చినా తీసుకురాలి. కానీ మీ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి మీరు ఆ క్లాస్ ఉన్నటువంటి ఆ గేట్ దగ్గర నుంచి ఒక్కసారి నేను చూపెడతాను చెప్పి ఒక్కసారి ఇలా చూపెట్టేసి పంపించాను. నిజంగా ఎంత గొప్పతనం గురువుకు ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకుంటారు. వేరే ఎవరితో కాదు, గురువుకొని. అలాంటి గురువుల వల్లనే ఈ సమాజం అనేది ఇప్పటికీ మంచితనంలో నడుస్తుంది. ఒకవేళ ఆ గురువే లేకపోయినట్లయితే ఇది శ్మశానాల కంటే వితిన్ ద శాటిలో ఒక శ్మశానాలు మారిపోతుంది. ఈరోజు ఉన్నటువంటి మన వ్యవస్థలు జరుగుతున్న పథకాలు ఇచ్చేవారే మార్పు వస్తుందని అది సాధ్యం కాదు. ఇలాంటి గురువులను మనం తప్పకుండా మన వంతుగా వారిని ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నం మనం చేయకపోయినట్లయితే నిజంగా ఆ చీకటి రోజులు అనేది మనం చూసేటటువంటి రోజులు ఉంటాయి. అందుకని గురువు గారికి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఏదో చేయాలి అంటే అతని కోసం కాగా చేయాలి. ఈ సమాజాన్ని మార్చే వ్యక్తిగా మన వంతుగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశలో మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించండి. వారి ఆరోగ్యాలు బాగుంది. ఇలాంటి ఇంకా క్లాసెస్ కూడా ఎక్కడ పోయినా వందలుగా వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలి. అదేవిధంగా మళ్ళీ అవకాశం మన దగ్గర వాళ్ళు కల్పించాలి అని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నా బాగా చెప్పారు. సబ్జెక్ట్ నచ్చింది. సమయం ఉంటే బాగుందని బాగా అనిపించింది కూడా. చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్గా చెప్పారు. జై గురుదేవ్. మొట్టమొదట ఈ కరోనా లాంటి పరిస్థితుల్లో మనం కుటుంబం దాటి బయటకు వెళితే ఎప్పుడు ఏమవుతుందని మనం భయపడుతుంటాం. అది అలాంటి సిచ్యుయేషన్లో కూడా మన కుటుంబానికి దూరంగా ఉండి 10 రోజులు మన యోగా శిక్షణ కార్యక్రమం నేను గ్రౌండ్ వరకు మరొక 4-5 రోజులు ముందుగా వచ్చేసి ఒక 15 రోజుల సమయాన్ని మన కొరకు వెచ్చించినటువంటి గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా శిక్షణ కార్యక్రమం శిక్షణ శిబిరం తరఫున. తన వ్యక్తిగత విషయానికి వచ్చేస్తే పేరు గంబారాజు గారు, వెల్లంలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్. దాంతోపాటు సత్సాయి జోన్ ఇన్ఛార్జిగా ఉంటూ చక్కటి సేవా కార్యక్రమాలు మా టీం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటూ సాటిస్ఫాక్షన్తో లైఫ్ కొనసాగుతున్నది. దానికి తోడు ఈ యోగా శిక్షణ తరగతులు మన ఆధ్వర్యంలో లక్షడిపేటలో ఎప్పుడు ఎక్కడ క్యాంపు ఏ విధమైన క్యాంపు వచ్చినా కూడా దానికి 100% నేను అటెండ్ అవుతూనే ఉంటాను. మనం ఇక్కడ 10 రోజులు పాటిస్తున్నటువంటి ఆహార నియమాలు గత 1 ఇయర్గా కొంతకాలంగా ఎప్పుడు నేను పాటిస్తూనే ఉన్నాను. మరి ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి లేకుండానే ఉన్నాను. భవిష్యత్తులో గురువుగారు చెప్పారు, సమస్యలు ఉన్నవాళ్ళు ఉంటారు, సమస్యలు రాకుండా చేయడానికి కూడా మనం ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మరి భవిష్యత్తులో కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదు ఉద్దేశంతో మనం ముందు జాగ్రత్తగా ఇది పాటించడం జరుగుతుంది. ఇక మరి కార్యక్రమం విషయానికి వచ్చేసి చాలామంది, ఎందుకంటే ఎక్కువ మంది మన టీచర్సే ఉంటారు కాబట్టి టీచర్సే ఉన్నాం కాబట్టి చాలా చక్కటి సబ్జెక్టు కార్యక్రమం గురించి అందరూ కూడా వెలుగుచ్చారు. ముఖ్యంగా మరి ఎంతో యోగా ఆసనాలు, ఆహార నియమాలు, ఆరోగ్య విషయాలు చెబుదామంటే ఎంతో వినాలి అని ఒక ఆతృతతో మన యొక్క కాన్సన్ట్రేషన్ మనం ఉండే విధంగా సబ్జెక్ట్ చెప్పారు. అంటే దాదాపు ఇవన్నీ మనకు అయినప్పటికీ కూడా తెలిసిన తర్వాత కొన్ని రోజులు జరిగితే ఏమవుతుందంటే మనకి మర్చిపోతూ ఉంటాం, మనకి దూరంగా ఆచరణలో పెట్టడం కొంచెం దూరంగా ఉంటాం. మళ్ళీ యథావిధిగా మన యొక్క లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. కానీ ఆ గాడి తప్పినటువంటి మన జీవన విధానాన్ని మళ్ళీ గాడిలో వేయడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు అవసరము. మరి ఎన్నో చక్కటి విషయాలు, అంటే చాలా విషయాలు తెలిసినవి, కానీ ఇంకా డెప్త్గా ఈ 10 రోజుల శిక్షణ కార్యక్రమంలో తెలుసుకోవడం జరిగింది. అలాగే మన గురువు గారు కూడా చాలా గతంలో 2-3 సార్లు 3-4 సార్లు మన లక్ష్మీపేటలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ప్రత్యేకత ఏంటంటే ఎంతో మనం నవ్విస్తూ చమత్కారంగా సమయాన్ని గడుపుతూ కావలసినటువంటి సబ్జెక్ట్ని మనకు అందించడం మరి యొక్క ప్రత్యేకత మనం గమనించవచ్చు. కాబట్టి వారికి మరి సార్ చెప్పారు, గురు పరంపర కార్యక్రమాల్లో భాగంగా తాను ఇదే విధంగా తిరుపతి సార్ చెప్పినట్టు సమాజంలో మరెన్నో కార్యక్రమాలు, కొన్ని వందల కొద్ది కార్యక్రమాలు నిర్వహిస్తూ 1000 మందికి ఈ శిక్షణను అందించి వారందరిలో ఒక ఆరోగ్యాన్ని సమకూర్చడానికి మరి మనం కూడా గురుదక్షిణగా రేపు కార్యక్రమాన్ని చెప్పుకున్నాం. మరి ఆ విషయంలో
గురువు గారికి అంటే మనం ఏదో మనకు తోచిన విధంగా కాకుండా గురువు గారు తనకు పలానా ఇది అవసరం అంటే కార్యక్రమ నిర్వహణలో పలానా వస్తువు ఉంటే బాగుంటుంది అని తెలియజేస్తే కనుక ఆ వస్తువు లేదంటే దానికి అవసరమయ్యే కాస్ట్ మన ద్వారా అంటే అవకాశం ఉంటే మనం తీసుకొచ్చి అందించడం, ఒకవేళ అవకాశం లేకపోతే దానికి సంబంధించి అమౌంట్ రూపకంగానైనా మనం ఈ కార్యక్రమం తర్వాత ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుని నిర్ణయం తీసేసుకొని మరి రేపు వారికి ఆ సన్మాన కార్యక్రమంలో గురుదక్షిణ మనం చెల్లించుకుందాం. అదేవిధంగా మనం ఫస్ట్ చెప్పుకున్నాము హనీ గురించి చెప్పుకున్నాము. అది హనీ బాటిల్ గురుగారు చెప్పారు, ఎవరైనా తీసుకుంటారు తెప్పిమంటే నేను గతం నుంచి ఆ భాష తేనె ఉపయోగిస్తున్నాను. ఒక 12 బాటిల్స్ కూడా నేనే ఆర్డర్ పెట్టి రావడం జరిగింది. ఆల్రెడీ ఒక 3 అడిగారు, ఇంకొక 8 బాటిల్ అనేది అందుబాటులో ఉన్నవి. ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి, రేపు నేను హనీ బాటిల్ కూడా తీసుకొచ్చి ఇస్తాను. ఇంకా తర్వాత కూడా మీరు నాకు ఫోన్ చేస్తే నేను తెప్పించి ఇవ్వడం అది నా బాధ్యతగా అంటే ఒక సర్వీస్గా నేను భావించేసి మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. దాని కాస్ట్ వచ్చేసి అక్కడ 370 రూపీస్. దానికి GST కొరియర్ ఛార్జెస్ వచ్చేసి ఒక బాటిల్కు 40 రూపీస్ పడుతుంది. 410 రూపాయలు దానికి కాస్ట్ పడుతుంది. కాబట్టి మరి చెప్తే రేపు తీసుకొచ్చి అందజేస్తాను. మరి తర్వాత శిక్షణ కార్యక్రమం కొనసాగించాలని ప్రతిసారి అనుకుంటున్నాము. అంటే నా వ్యక్తిగతంగా నేను ఎక్కువ అంటే కొనసాగించడానికి ప్రయత్నంలో సమయం ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నాకు గురువారం సోమవారం నగర సంకీర్తనలు ఉండడం అనే ఇబ్బందితోటి అంటే ఆర్గనైజేషన్ పరంగా నేను ఎక్కువ సమయం ఇవ్వలేను. ఎందుకంటే కాకపోతే ఆ కార్యక్రమానికి ఆ క్యాంపుకు అటెండ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే నేను ఎలా అంటే నేను ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటాను. ఇలా ఒక ఫిజికల్ వరకు 1 గంట 2 గంటలు వేసాను, ఆ రోజు యోగా చేయకపోవచ్చు. ఏది చేయలేనా మళ్ళీ 1 గంట గంటల సమయాన్ని యోగా కేటాయించుకున్నాను. మొత్తానికి శారీరకంగా పని చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవడం నాకు అలవాటు ఉంటుంది. మొత్తాన్ని 1 గంటన్నర ఇంతకు చెప్పారు, 1 గంటన్నర 2 గంటలు మినిమం ఒక 45 మినిట్స్ 1 అవర్ అనేది తన కొరకు అంటే నా కొరకు నేను వినియోగించుకుంటాను. మనం ఎంత కాలం అయితే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటామో అంతకాలము ఖచ్చితంగా ఫిజికల్గా మనం ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ ఖచ్చితంగా కొనసాగించాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం చేస్తున్నామా ఓకే, చేయకపోయామా అంతే సంగతులు. ఇక మరి ఎంత చేసినప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు మన శరీరానికి వస్తూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు గురువు గారు చెప్పారు, ఫస్ట్ చెప్పారు నాకు కూడా కరోనా వచ్చింది, 3 రోజులు నేను లంకనంలో ఉన్నానని అన్నారు. అంటే అలాంటి ఇమ్యూనిటీ పవర్ మనం డెవలప్ చేసుకుంటాం. అయ్యో ఆయన యోగా చేస్తున్నాడు కదా, ఆయన కరోనా రాలేదా, ఆయన డెంగ్యూ రాలేదా, అన్నీ వస్తాయి. అందరితో పాటు సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో వచ్చిందో మనకు కూడా అలాగే వస్తుంది. కాకపోతే వారికి మనకు తేడా ఏంటంటే సింపుల్గా మనం దాన్ని మన శరీరం నుండి తొలగించుకోవడానికి మనం డెవలప్ చేసుకున్నటువంటి ఇమ్యూనిటీ పవర్ మనకు తోడ్పడుతుంది. కాబట్టి మనం ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేసుకోవాలి. నేను కూడా కరోనా గురయ్యాను. జస్ట్ ఐసోలేషన్ ఒక 10 days మా ఫ్యామిలీలో 10 రోజులు ఈ సెకండ్ వేవ్లో కరోనా వచ్చినప్పటికీ కూడా ఒక 10 days సింపుల్గా మెడిసిన్స్ వాడుకుంటూ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి మెడిసిన్స్ వాడుకుంటూ ఐసోలేషన్లో ఉండడం ద్వారా ఫ్రీ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే మనం బాడీలో డెవలప్ చేసుకున్నటువంటి ఇమ్యూనిటీ పవర్. కాబట్టి మనం చాలా సబ్జెక్ట్ తెలుసు, కాకపోతే ఆచరణలో పెట్టడంలో మనం విఫలం అవుతున్నాం. మనం కావచ్చు, సమాజంలో చాలా మంది కావచ్చు. ఎప్పుడైతే మనం ఫాలోఅప్లో ఉంటామో దాన్ని మనం ఏదైతే ఇప్పుడు సార్ చెప్పడం తెలిసిందే మనం ఆచరించి చెప్పాలంటారు, అది 100% వాస్తవం. కొంతమంది వేదికలెక్కితే చెప్తానే ఉంటారు, కాకపోతే మళ్ళీ అవసరానికి వచ్చేసరికి కొన్ని ఇబ్బందుల వల్ల మనం పెట్టలేకపోతాం. కాబట్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా దీని యొక్క రిజల్ట్ మనం అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సమయం ఎక్కువైంది. మరి గురువు గారు మాట్లాడిన తర్వాత మనం ఆ గురుదక్షిణ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుంటాం. మరి అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. సహనావతు సహనౌ భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు.
జై గురుదేవ్. మంచి కార్యక్రమం ముగించుకోబోతున్నాం. రేపు మీరు ఎలా రావాలి? మీరుంటే స్నానం చేసి రండి, ఓకేనా? వచ్చిన తర్వాత జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్, సెలవు సెలవు సెలవు. రేపు కూడా స్నానం చేసి రండి. ఎవరి గ్లాస్ మనం తెచ్చుకొని యోగా ఉంటుంది, యోగా యథావిధిగా ఉంటుంది. అన్నీ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ మీరు ఇట్లా చేయగలరు, ఇలా చేయరు. చేయి ఇక్కడే ఉండాలి. శరీరాన్ని తీసుకోవాలి. నాకైతే కొంత కాలేజీ ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కుడి కాలు తీసుకెళ్ళి చూడండి. శరీరానికి ఇష్టం వచ్చినట్టు అదే బొమ్మతో చూసుకోవచ్చు. ఏంటి చెప్తలేరు తప్పగా. ఇగో చూసారా, ఇది స్ట్రైట్గా ఉండాలి. ఈ కాలు స్ట్రైట్గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఇట్లా చేస్తారు, ఒడిచేటట్టు పోతున్నాయి, వీడు కాకపోతుంది. అంటే మనం కొత్తగా ఉన్నాం కాబట్టి అలా చేస్తాం. ప్రాక్టీస్లో ఇలా వచ్చేస్తాం. నేర్చుకునేటప్పుడు క్లియర్ క్లియర్ చివరి సార్ ఒకసారి తీసుకెళ్ళి స్ట్రైట్గా ఉంటుంది. రైట్ సార్ అలా కాసేపు ఇప్పుడు అయిపోయిన తర్వాత